ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమ. మాస్టర్ జ్యోతిషానికి స్వాగతం. మరిన్ని విలువైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు చెప్పబోయే అంశం పంచభూతాలు, ఆకాశతత్వం. పంచభూతాలు 5 మొట్టమొదటిది ఆకాశం లేదా ఆకాశతత్వం. ఆకాశం అంటే ఎక్కడో పైన ఉంటుందని భావించవద్దు. ఆకాశం అంటే ఖాళీ ప్రదేశం. అది ఇంట్లోనైనా ఒంట్లోనైనా. ఈ ఆకాశతత్వం బలహీనంగా ఉన్నా, లేకపోతే పూర్తి సామర్థ్యం కలిగి లేకపోయినా, అసలు పనిచేయకపోయినా మనుషులకు కలివిడితనం కోల్పోతారు. చొచ్చుకుపోయే మనస్తత్వం ఉండదు. వచ్చే అవకాశాలని సద్వినియోగం చేసుకోలేరు. కొత్త కొత్త ఆలోచనలు, పరిశోధనలు చేయలేరు. ఆరోగ్యపరంగా చూస్తే థైరాయిడ్, మోకాలు నొప్పులు, వినికిడి లోపం వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పంచభూతాల 5 కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి ప్రతి భూతం ఇంపార్టెంటే. ఆకాశతత్వం బలహీనంగా ఉంటే దాన్ని బలం చేకూర్చడం కోసం ఆధునిక వాస్తులో ప్రొటెక్టర్ వేసి దాన్ని సరిచేయవచ్చు. శుభం.